ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ పోలీస్ శాఖ గురించే చర్చ నడుస్తుంది. ముఖ్యంగా తాడిపత్రిలో జరిగినటువంటి ఏదైతే ఈ మారణ హోమం ఉందో, తాడిపత్రిలో జరిగినటువంటి ఏదైతే అరాచకం ఉందో, దానికి ప్రధాన కారణమైనటువంటి డిఎస్పి చైతన్య గురించి అయితే ఇప్పుడు పోలీస్ శాఖలోనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అసలు ఎందుకు డిఎస్పికి ఇంత బలుపు, ఎందుకు డిఎస్పి వైసీపీకి కొమ్ము కాస్తున్నాడు, అక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఎందుకు ఆ డిఎస్పి ఈ విధంగా అరాచకం చేసి ప్రతిపక్షాలను వేధించి ఆయనకు కొమ్ము కాస్తున్నాడని చెప్పి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. వాస్తవానికి ఇప్పుడు ఆ డిఎస్పి చైతన్య మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. ముందు సస్పెండ్ చేసి విచారణ చేసి నిజంగానే దీనికి ఆజ్యం పోశాడు అని నిరూపిస్తే సర్వీస్ నుంచి కూడా రిమూవ్ చేయాలి. వాస్తవానికి డిఎస్పీ అనే వ్యక్తి ప్రస్తుతం రాజంపేట డిఎస్పీగా ఉన్నాడు. గతంలో 2 ఏళ్ల పాటు తాడిపత్రి డిఎస్పీగా మొదటి పోస్టింగు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్నాడు. ఆ తర్వాత కేతిరెడ్డి పెద్దారెడ్డికి అన్నీ తానే ఉన్నాడు. ఒక రకంగా వైసీపీ కార్యకర్త నయం, ఎక్కడో చోట మానవత్వం అన్న చూపుతాడేమో, కానీ క్రూరంగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఈ డిఎస్పి చైతన్య. మరి ఎందుకు ఇంత బలుపు అంటే వాళ్ళు అండ చూసుకుని, వైసీపీ పార్టీ అండ చూసుకుని నన్ను ఎవరూ ఏం చేయలేరని ఒక రకంగా పై స్థాయి అధికారులు హెచ్చరించినా కానీ వారి ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ నన్ను ఎవడరా ఆపేదన్నట్టుగా ఇష్టం వచ్చినట్లు వ్యవహరించినటువంటి వ్యక్తి ఈ చైతన్య. వాస్తవానికి డిఎస్పి చైతన్య అనే వ్యక్తి కాకి డ్రెస్సు వేసుకున్నటువంటి వైసీపీ రౌడీ అని చెప్పి స్థానిక ప్రజలే చెప్పే పరిస్థితి. ఎందుకనంటే ఏ పోలీసు అధికారి మీద లేని విధంగా ఈ చైతన్య మీద 23 ప్రైవేటు కేసులను తాడిపత్రిలో వివిధ ప్రజలు వేయటం జరిగింది. ఎందుకంటే ఆ వైసీపీ చేత బాధితులుగా ఉండి స్టేషన్కు వెళితే వేళ్ల మీదే ఎదురుదాడి చేసి కాళ్ళు చేతులు విరగ్గొట్టి తల పగలగొట్టి రక్తం గారుతున్నా కానీ కనికరించకుండా వేధించినటువంటి వ్యక్తి ఈ డిఎస్పి. ఎప్పుడైతే ఆత్మాభిమానం దెబ్బతిందో వీళ్ళంతా కూడా కోర్టుకెక్కి ప్రైవేటు కేసులు అయితే వేయటం జరిగింది. ఈ 23 ప్రైవేటు కేసులు కూడా ప్రస్తుతం విచారణలో ఉన్నాయి. మరి పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇన్ని ప్రైవేటు కేసులు ఎదుర్కొంటున్నటువంటి అధికారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారనేది ఎవరికి తెలియని విషయం. ఇక తాడిపత్రిలో వన్ సైడ్గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు తీవ్రంగా వచ్చిన నేపథ్యంలో మనోడిని రాజంపేట బదిలీ చేశారు. నిన్న ఎన్నికల తరువాత ఎవరైతే జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నాడో ఆయన మీద బాష్పవాయువు ప్రయోగిస్తే ఆయన కొద్దిగా అస్వస్థతకు గురై హైదరాబాద్లో చికిత్స తీసుకుంటున్నాడు. సరిగ్గా ఆయన లేని సమయంలో రాజంపేటలో డిఎస్పీగా ఉండాల్సిన చైతన్య అర్ధరాత్రి తాడిపత్రిలో ప్రత్యక్షమయ్యి 100 మంది స్పెషల్ బెటాలియన్ పోలీసులను తన వెంట వేసుకుని వెళ్ళి ఎవరైతే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆఫీసు ఉందో ఆ ఆఫీసు మొత్తాన్ని కూడా ధ్వంసం చేసి అక్కడ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసే కిరణ్ అనే ఒక దివ్యాంగుడి తల పగలగొట్టి రక్తం గారుతుందని చెప్పినా కానీ వదిలిపెట్టకుండా కాలర్ పట్టుకుని లాక్కొచ్చి స్టేషన్కి తీసుకెళ్ళి దాదాపుగా ఎవరైతే జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందినటువంటి 35 మంది అనుచరులు ఉన్నారో వారందరినీ కూడా బలవంతంగా కుక్కల్లాగా ఈడ్చుకుంటూ వెళ్ళి జీబులో వేసుకెళ్ళి అరెస్టు చేసిన పరిస్థితి. అసలు ఎన్నికలు అయిపోయిన తరువాత రాజంపేట నుంచి చైతన్యను తాడిపత్రి పంపింది ఎవరు? ఇక్కడ పోలీసు ఉన్నతాధికారులు డిఐజీ కానివ్వండి, ఎస్పీ కానివ్వండి, మాకు తెలియదు అని చెప్పే పరిస్థితి. పోలీస్ శాఖ సిగ్గుపడాల. రాజంపేట పరిధిలో ఉండాల్సిన ఒక డిఎస్పీ ఈరోజు తాడిపత్రి పరిధిలోకి వచ్చి అరాచకం చేశాడు అంటే పోలీసు ఉన్నతాధికారులు మాకు తెలియదు అంటే సిగ్గుచేటు కాదు. ఒకవేళ మీ అనుమతి లేకుండా, మీకు ఇంటిమేషన్ ఇవ్వకుండా తనకు తానుగా వచ్చుంటే ఈరోజు సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి. ఆయన చేసిన అరాచకం అంతా ఇంత కాదు, ఒక రకంగా మారణ హోమం సృష్టించాడు, రిమూవ్ చేయాలి. లేదు మీ పోలీస్ శాఖలోనే ఉన్నతాధికారులు ఎవరైనా పంపారు అంటే ఆ పంపిన అధికారి ఎవరో బయటికి రావాలి, ఆ పేరు బయట పెట్టాలి, ఆ పంపిన అధికారి మీద కూడా చర్యలు తీసుకోవాలి. వాస్తవానికి తాడిపత్రి అంటేనే విరుచుకుపడే చైతన్యను జేసీ ప్రభాకర్ రెడ్డి మీద ఆయన అనుచరుల మీద కక్ష తీర్చుకోవటం కోసం కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వయంగా రప్పించాడు అనే ఆరోపణలు ఉన్నాయి. కనీసం ఉన్నతాధికారులకు సమాచారం కూడా ఇవ్వకుండా అర్ధరాత్రి బయలుదేరి వచ్చేసి తాడిపత్రిలో ఒక అరాచకాన్ని సృష్టించి ప్రశాంతమైన తాడిపత్రిని ఈరోజు యుద్ధ వాతావరణం నెలకొల్పాడు. ఆయన బాధితులు ఒక్కొక్కరిగా మాట్లాడుతుంటే బాధ కలిగే పరిస్థితి. కొంతమంది మహిళలు వివిధ కారణాలతో న్యాయం చేయమని వెళితే ఎదురు తిరిగితే మిమ్మల్ని స్టేషన్లో బట్టలోడ తీసుకొడతానని చెప్పాడట. ఎవరు?
చైతన్య, డిఎస్పీ చైతన్య, అలాగే టీడీపీ కౌన్సిలర్ని తీసుకెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు దాడి చేసి వేలిరిగిపోయే రక్తం కారుతుంటే అయినా కానీ వదలకుండా అమ్మనా బూతులు తిట్టడమే కాకుండా నువ్వు చంద్రబాబుకు పుట్టావా అని అడిగాడంటే డిఎస్పీ చైతన్య. ఒక ఉన్నత స్థాయి అధికారి ఇలాంటి మాటలు మాట్లాడాల్సిందేనా? గొర్రెల కాపర్లు టీడీపీకి సానుభూతి పరులుగా ఉన్నారని గొర్రెల కాపర్లు ఏం చేస్తారని మనకు తెలియదు. కుర్రోళ్ళు గొర్రెల కాపర్లను తీసుకెళ్ళిపోయి ఇష్టానుసారం దాడి చేయడమే కాకుండా మిమ్మల్ని రైలు పట్టాల మీద పడుకోబెట్టి చంపేస్తాను ఒక్కొక్కడిని అని చెప్పి గన్ పెట్టి మిమ్మల్ని కాల్చి చంపేస్తానని చెప్పి స్టేషన్లోనే బెదిరించాడని చెప్పి బాధితులు చెప్పే పరిస్థితి. వాళ్ళంతా కూడా కలిసికట్టుగా వివిధ కోర్టుల్లో ప్రైవేటు కేసులు కూడా వేశారు. ప్రైవేటు కేసులు వేసిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళ మీద వేధింపులు. నా మీదే మీరు కేసు వేసే స్థాయికి ఎదిగారా, మీ అంతు చూస్తా, మీరు బ్రతికి ఎలా బట్టకడతారో నేను చూస్తానని చెప్పి డిఎస్పీ ఇష్టానుసారం వారి మీద దాడులు చేయడమే కాకుండా వాళ్లకు చెందినటువంటి అనునీయుల మీద కూడా, ఎవరైతే కేసులు పెట్టిన వారి బంధువులు, చుట్టాలు, కుటుంబ సభ్యులు ఉంటారో వారి మీద కూడా ఇష్టానుసారం దాడులు చేయటం, కనపడితే ఏ కేసు కనపడితే ఆ కేసులో వాళ్ళని ఇరికించే ప్రయత్నం చేయటం, అసలు సంబంధం లేని విషయంలో స్టేషన్కి తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు నమోదు చేయటం, ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే ఒక రోజు పడుతుంది. తాడిపత్రిలో ఈ డిఎస్పీ చైతన్య సృష్టించినటువంటి అరాచకం. అందుకనే ఏమంటారు, ఈ డిఎస్పీ అనేది పోలీస్ డ్రెస్ వేసుకున్నటువంటి వైసీపీ రౌడీ కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇంకా వైసీపీ రౌడీలకి ఎక్కడో కొద్ది గొప్ప మానవత్వం ఉండొచ్చు దాడులు చేసిన, కానీ చైతన్యకి అసలు మానవత్వమే లేదు. స్టేషన్లో దాదాపుగా 150 మందికి పైగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, సానుభూతి పరులని చావగొట్టాడంట. రక్తాలు వచ్చేటట్టు చావగొట్టి మళ్ళీ తీసుకెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అదే చైతన్య పడేసాడని చెప్పి ఇప్పుడు ఎక్కడికక్కడ చెప్పుకునే పరిస్థితి. ఏ పోలీసు అధికారి మీద 23 ప్రైవేట్ కేసులు వేయరు. ఎక్కడైనా ఒకటి అరా నష్టం జరుగుంటే ఒకళ్ళిద్దరు కేసులు వేస్తారు. 23 మంది వేసిన ప్రతి ఒక్కరు కూడా సామాన్యుడు, గుళ్ళలు కాసుకునే వాళ్ళు, లేదా ఒక మహిళను అనే మాటలు అంటే ఒక సాధారణ మహిళ లేదా టీడీపీ కార్యకర్తలు, వీళ్ళే తప్ప ఎవరు కూడా ఇందులో లేరు. అంటే ఏ స్థాయిలో తాడిపత్రిలో చైతన్య అరాచకం సృష్టించాడో మనకు అర్థమవుతుంది. ఎన్నికల తరువాత కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి లేని సమయం చూసుకుని అరాచకం సృష్టించి ఆయన అనుచరులను 30 మంది అరెస్ట్ చేయడమే కాకుండా దివ్యాంగుడైన కిరణ్ని, సార్ నాకేమీ తెలియదు, నేను కంప్యూటర్ ఆపరేటర్ అని చెప్పినా కానీ వినకుండా తలపగలగొట్టి ఇంట్లో సీసీ కెమెరాలన్నీ కూడా ధ్వంసం చేసి ఇష్టానుసారంగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఈ డిఎస్పీ చైతన్య. ఈ డిఎస్పీ చైతన్య అంట చూసుకుని కొంతమంది కింది స్థాయి అధికారులు కూడా విచ్చలవిడిగా టీడీపీ నేతల మీద దాడులు చేయడం జరిగింది. తక్షణమే డిఎస్పీ చైతన్యను సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి. ఇలాంటి వైసీపీ రౌడీ కంటే దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి ఇలాంటి వ్యక్తులు పోలీసు శాఖలో ఉండటానికి అనర్హులు. వెనకమాల వైసీపీ అండ చూసుకుని రెచ్చిపోతున్నటువంటి డిఎస్పీ ఎవరైతే చైతన్య ఉన్నాడో ఖచ్చితంగా ఆయన్ని సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి. ఎందుకంటే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖలోకి రావాలి తప్ప ఇలా అధికారంలో ఉన్న వాళ్ళకు కొమ్ము కాసి అరాచకం చేసి న్యాయం కోసం వచ్చిన పేద ప్రజల మీద విరుచుకుపడే ఇలాంటి వ్యక్తులు రాష్ట్రానికి అవసరం లేదు. ఇప్పుడు డిఎస్పీ చైతన్య వ్యవహారం అనేది తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. తక్షణమే రాజంపేట నుంచి ఎందుకు తాడిపత్రి వెళ్ళాడో కనుక్కుని వెంటనే సస్పెండ్ చేయడమే కాకుండా సర్వీస్ నుంచి కూడా రిమూవ్ చేయాలని చెప్పి బాధితులందరూ కూడా గట్టిగా డిమాండ్ చేసే పరిస్థితి.